మార్నింగ్ కాన్ఫరెన్స్ కు చేరొచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. ప్రార్థన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. మరి హైదరాబాద్ నుంచి రూఫస్ అన్న గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రేమగల పరిశుద్ధులైన తండ్రి, నమ్మకమైన దేవ, నేను ఈ ప్రాతకాల సమయంలోనే ప్రభా మీ యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధానంలో ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ప్రభా జూమ్ ప్లాట్ఫామ్ లోనైనా నేను మీ యొక్క తండ్రి సన్నిధిని అనుభవించడానికి మీరు మా జీవితంలో అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి ఈ భాగ్యం కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన తండ్రి, నిన్నటి దినమున ప్రభా తండ్రి మా స్థానిక సంఘాలలో ప్రభా మిమ్మల్ని నాయన తండ్రి ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి సమయములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని కొనియాడుతున్నాం ప్రభా. ప్రేమగల తండ్రి, నాయన ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి నాయన మేము యొక్క జూమ్ కాన్ఫరెన్స్ లో మార్నింగ్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయిందిగా ప్రభా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరి కొరకే మీకు వందనాలు. వారి కుటుంబాలని మీరు దీవించండి, వారి అవసరతలు మీరు తీర్చండి నాయన ప్రభా. ఈ దినం కొరకై ప్రభా మీరు మాకు నాయన తండ్రి దయచేసిన దైవజనులు జ్ఞాపకం చేసుకుంటున్నాం. సమూయేలు గారు మీరు బలపరచండి తండ్రి నాయన. అదేవిధంగా పాటలు పాడేవారిని నాయన ప్రభా తండ్రి నడిపించేటువంటి మీ దాసులు ప్రభా తండ్రి నాయన సుధాకర్ బ్రదర్ మీరు దీవించండి నాయన ప్రభా తండ్రి. ఈ యొక్క సమయం అంతటిని మీరు మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మీ యొక్క ఆత్మ నడిపింపులు నాయన ప్రభా క్రమముగా మర్యాదగా ప్రభా దాన్ని మీ మహిమార్థమై జరిగించుకుందరని ఆది మొదలుకొని అంతం వరకు మీ యొక్క తోడు మీరు మాతో కూడా ఉంచమని యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి నామంలో నేను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన రూఫస్ అన్న గారికి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాము. సుందరవన్న పాట పాడి వినిపిస్తారు. మరువలేను మరువలేను మరువలేనయ్యా మరువలేనయ్యా నీ ప్రేమ చరితం అఘోర మరణం నీ ప్రేమ చరితం అఘోర మరణం మరువలేనయ్యా మరువలేనయ్యా బలి పశువుగా నా పాపము కొరకై బలి అయిపోతివా బలి పశువుగా నా పాపము కొరకై బలి అయిపోతివా నోరు తెరువక భారము సిలువలో నోరు తెరువక భారము సిలువలో భరించి ఓర్చితివా నాకై భారము మోసితివా భరించి ఓర్చితివా నాకై భారము మోసితివా యేసయ్యా 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 దయామయా యేసయ్యా 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 దయామయా ఓ మరువలేను మరువలేను మరువలేనయ్యా మరువలేనయ్యా అలా వందనాలు. నా వందనాలన్నా. మరి పాట పాడి ఇచ్చిన జయచంద్ర అన్నకి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. ఖమ్మం నుంచి జఫన్ అన్న గారు అన్న ఒక పల్లవి చరణం పాట పాడండి అన్న. అందరికీ వందనాలండి. మనసారా నిన్ను
ఆరాధింతును నా ప్రభువా నా దేవా మనసారా నిన్ను ఆరాధింతును నా ప్రభువా నా దేవా ప్రణుతింతును నీ కృపలకై ఆరాధింతును నా ప్రభువా ప్రణుతింతుము నీ కృపలకై ఆరాధింతుము నా ప్రభువా మనసారా నిన్ను ఆరాధింతుము నా ప్రభువా నా దేవా ఇలలో నాకై చేసిన మేళ్లను తలచి నిన్ను ఆరాధింతును ఇలలో నాకై చేసిన మేళ్లను తలచి నిన్ను ఆరాధింతును అల్పుడనైనా నన్ను పిలచి అభిషేకించిన నాదు తండ్రి అల్పుడనైనా నన్ను పిలచి అభిషేకించిన నాదు తండ్రి మనసారా నిన్ను ఆరాధింతును నా ప్రభువా నా దేవా మనసారా నిన్ను ఆరాధింతును నా ప్రభువా నా దేవా ప్రణుతింతును నీ కృపలకై ఆరాధింతును నా ప్రభువా మనసారా నిన్ను ఆరాధింతును నా ప్రభువా నా దేవా ఓకే నా పాట పాడి వినిపించిన మరి జఫన్ అన్న గారికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు వాక్యం కొరకై ప్రార్థన చేసుకున్నాం. మరి అనంతపురం నుంచి పెద్దలు ఆదినారాయణ గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ఆదినారాయణ గారు. మనం జీవాధిపతి నమ్మదగిన దేవ పరిశుద్ధుడా కరుణా సంపన్నుడా రాజులకు రాజా ప్రభులకు ప్రభువా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటున్న దేవా మారని మాట తప్పని దేవుడానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల్లో మీరు ఉన్నారు, చక్కగా నాయన పడుతుంది చక్కని పాటలు వినిపింపజేసినందుకే నీకు స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. కావాల్సిన వారు నడిపితే సకాలంగా జాయిన్ కాగలనట్టు సహాయం దయచేయండి. నడిపిస్తున్న మీ దాసులు గజల్లిపల్లి సుధాకర్ గారిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. చక్కని నడిపింపు దయచేయండి. వారం వహిస్తున్న బన్వాసు గారిని బట్టి వందనాలు. చేరువచ్చిన ప్రియులందరి కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ ఈ యొక్క కార్యక్రమం అంతా వరకు మీరే అధ్యక్షత వహించి చక్కగా నడిపించుకోమని మా ప్రభు అయిన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దేని మనసు తరిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్. మరి ప్రార్థన చేసిన వాక్యం కొరకు ఆదినారాయణ గారికి వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఈ సమయంలో 4585 రోజు
వాక్యం వినడానికి దేవుడు కృప చూపించారు. మరి ఈ సమయంలో మరి సమీల్ అన్న గారికి ఈ సమయాన్ని అప్పగిద్దాం. వాక్యం అందిస్తారు దైవ సేవకులు. అన్న ప్రారంభించండి అన్న. వందనాలు. రైట్. అందరికి వందనాలు. విలాప వాక్యముల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం గమనిద్దాం. దాని విరోధులు అధికారులైరి, దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అతిక్రమములు విస్తారమని యెహోవా దానిని శ్రమపరుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకుని పోయిరి. దాని అతిక్రమములు విస్తారమని, ఈ మాట మనం ఆలోచించేద్దాం. 2:1-8 చూడండి. యెరూషలేము ఘోరమైన పాపము చేసెను. చాలు, అందుచేత అది అపవిత్రాలు ఆయన. యెరూషలేము చేసిన ఘోరమైన పాపాన్ని మనం చూస్తాం. 11వ వచనం కూడా చూడండి. లాస్ట్ లైన్ చదువుతున్నాను. యెహోవా నేను నీచుడనైతిని దృష్టించి చూడుము. యెహోవా నేను నీచుడనైతిని దృష్టించి చూడుము. 1:20 చూడండి. 1:20 యెహోవా దృష్టించి చూడుము, నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగము క్షోభిల్లుచున్నది. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి, నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి. 22 కూడా చూడండి. వారు చేసిన దుష్కార్యములను బట్టి నీ సన్నిధి నుండి నేను బహుగా నిట్టూర్పులు విడుచున్నాను. నా మనసు కృంగిపోయిను, నేను చేసిన అపరాధములన్నిటిని బట్టి. ఈ లేఖనాల్లో మనం గమనించే మాటలు ఏమంటే, ఇజ్రాయేలీల పాపాన్ని, అవిధేయతలను ఈ లేఖనాల్లో మనం చూస్తాం. మహిమగల దేవుడు వారితో చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు మార్పు చెందండి, మార్పు చెందండి, మార్పు చెందండి అని. ప్రవక్తలను అనేకులను, ముఖ్యంగా ఇర్మియాను పెందల కడ లేపి వారి దగ్గరికి పంపించేవాడు. పంపించి మాట్లాడి వారు ఎలాగైనా సరే దేవుని సన్నిధికి వస్తారని ఆలోచన చేశాడు. అయితే వారు దేవుని సన్నిధికి రాలేదు సరిగదా, చాలా విరోధంగా ప్రవర్తించారు. చాలా విరోధంగా అంటే చాలా విరోధంగా. వాక్యం చెప్పిన ఇర్మియాని పోనీలే దేవుని దాసుడు అని క్షమించి ఊరుకోలేదు, కానీ వారు చాలా దారుణమైన పనులు. ఇక్కడ ఈ లేఖనాల్లో చెప్పిన మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటాం అన్నప్పుడు, యెరూషలేము ఘోరమైన పాపం చేసిన అంటాడు. ఘోరమైన పాపం అంటే ఏంటి? ఇంకా జ్ఞాపకం చేస్తూ, నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి అంటాడు. ఏంటి వారు చేసిన గొప్ప ద్రోహం అంటే, దేవుడు వారిని ప్రేమించి వారికి వర్తమానం పంపిస్తే, దేవుడు వారి దగ్గరికి పంపించిన వర్తమానాన్ని వారు సీరియస్ గా తీసుకోకుండా ఎంత దారుణంగా వాక్యం చెప్పిన ఇర్మియాను కొట్టారు, బొండలు వేశారు. అదంతా ఒక ఎత్తు అయితే, జాగ్రత్తగా వినండి, వాక్యాన్ని రాజు దగ్గరికి తీసుకెళ్తే రాజు వాక్యాన్ని చదివి చాకుతో కోసి తన ఎదుట కాలుతున్న మంటలో కుంపట్లో వేశాడు. పరలోకానికి ఎక్కువ దుఃఖాన్ని, బాధను కలిగించిన విషయం వారు చేసిన. నేను మెట్టుకు 1-2 సంఘటనలు జ్ఞాపకం చేశానండి. చాలా దారుణంగా ప్రవర్తించారు.
అందుకే ఇర్మియా ఈ మాటలు రాస్తూ చెప్పాడు, నేను చేసిన ద్రోహమును బట్టి అని. ఆ దేవుడు చెప్పాడు 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 చెప్పిన దేవుడు వారి ఎడల ఎలా ప్రవర్తించాడు అంటే చాలా బాధ కలిగే విధంగా ఆయన ప్రవర్తించాడు. అంటే నాడైనా నేడైనా దేవుడు తన పిల్లల ఎడల ప్రవర్తించే తీరు అయితే ఒకటని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు ఏం కాదులే, ఇలాగే ఉంటాం, సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం అనుకున్నారు. కానీ ఏం జరిగిందో నేను కొన్ని సంగతులు నేను మీకు లేఖనాల్లో జ్ఞాపకం చేస్తాను. మీరు కొంచెం మనసు పెట్టి ఈ మాటలు వినాలని నేను మనవి చేస్తా ఉన్నాను. దైవ గ్రంథంలో చూడండి, 1వ అధ్యాయం 14వ వచనం. కాడి కట్టినట్లుగా తానే నా అపరాధంలో నాకు కట్టి ఉన్నాడు, అవి పైన వేయబడినవై నా మెడల మీదకి ఎక్కెను, నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు. సహోదరులరా, ఈ మాటలు వినండి. బలాన్ని ఏం చేశాడు? బలహీనతగా చేశాడు. దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాడు. వాళ్ళు అప్పటి వరకు చాలా బలవంతులు. బలాన్ని ఏం చేశాడు? బలహీనతగా చేశాడు. ఉదాహరణకి జ్ఞాపకం చేస్తాను. సంసోనికి బలం ఉన్నప్పుడు 1000 మంది ఫిలిష్తీయ సర్దారులను కత్తితో కాదు, గాడిద దవడ ఎముకతో కొట్టి చంపాడు. బలహీనుడు కాగానే చేతులు కట్టేశారు, బోడిగుండు అయింది, చేతులు కట్టేశారు, కళ్ళు ఊడదీశారు. బలానికి బలహీనతకు ఎంత వ్యత్యాసం ఉందో మనం ఆలోచన చేయాలి. దానికి గల కారణం పాపమే. దేవుని పిల్లలమైన మనం ఈ భాగాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, బలాన్ని దేవుడు బలహీనతగా చేస్తాడు, బలాన్ని బలహీనతగా చేస్తాడు. చూడండి, దేవుని పిల్లలమైన మనం ఈ సంగతులు ఆలోచన చేస్తా ఉన్నప్పుడు చూడండి 4:12 చూడండి. 4వ అధ్యాయం 12వ వచనం. కొంచెం త్వరగా ఎవరైనా చదవగలిగే వాళ్ళు ఉంటే సహాయకరం. బాధించువాడు గాని విరోధి గాని యెరూషలేము గుమ్మంలోనికి వచ్చునని భూరాజులకైనను లోక నివాసులందరిలో మరి ఎవరికైనాను తోచి ఉండలేదు అంటాడు. అంటే చాలా అసాధారణమైంది. యెరూషలేము ప్రాకారాలు కానీ, యెరూషలేము కోటలు కానీ సొలొమోను అలా కట్టాడు. దాన్ని అభేద్యంగా కట్టాడు, అభేద్యంగా రూపించబడింది. ఎక్స్పెక్టేషన్స్ లేవు అంటాడు. ఎవరు ఊహించలేదు ఎక్కడికి వస్తారని, లోపలికి వస్తారని. భూరాజుల్లో ఎవరికి తోచలేదు అంటాడు. అలాంటి ఉన్నతమైన స్థలంలోనికి 2:20-27 చూడండి. యవనుడును వృద్ధుడును వీధుల్లో నేలన పడి ఉన్నారు. 20 వచనం. నీవు ఎవని ఎడల ఈ ప్రకారం చేసేదివో యెహోవా నీ దృష్టి నుంచి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగున, యాజకుడు ప్రవక్తయు ప్రభు యొక్క పరిశుద్ధాలయం మందు హతులగుట తగున. ఏం జరిగింది? ఎవరు ప్రవేశించటానికి లేని ఉన్నతమైన ఆ స్థానములో ఉన్న
రాజ్యం అది. ఏమయ్యారు? ప్రవక్తల్ని, యాజకుల్ని మందిరంలో చంపేశారు. ప్రవక్తల్ని, యాజకుల్ని మందిరం. వాళ్ళు ఎన్నడూ ఊహించలేదు ఇలా జరిగిద్దని. గర్భమున పుట్టిన బిడ్డలను స్త్రీలు వండుకొని తిన్నారు. అంటే అంత భయంకరమైన కరువు వారికి దాపురించింది. చుట్టూ ముట్టడిగా ఆహారం సప్లై లేదు. చాలా దుర్భరమైన పరిస్థితి అన్నమాట. దేవుని పిల్లలమైన మనం ఈ సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పాపాన్ని బట్టి పశ్చాత్తాపడకపోతే వచ్చే శిక్ష ఎలా ఉంటుందో ఈ లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మనం అందరం బలహీనులమే. అయితే ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఎంతైనా క్షేమం. మూడో మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. చూడండి, విలాప వాక్యములు 4:2. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. మేలిమి బంగారం లాంటి వారు ఏమయ్యారు? మంటి కుండలయ్యారు. ఎంత దారుణం ఇది! మేలిమి బంగారం అంటే మీరు ఆలోచన చేయండి, అది చాలా విలువైంది. ఒక విధంగా చెప్పాలంటే ఇలా చెప్పాలనుకుంటున్నాను. అది పైన ఉంటుంది మేలిమి బంగారం. ముక్కుకి, చెవులకి, మెళ్ళకి, తలకి హారాలుగా ధరిస్తారు. కానీ తలల పైన ఉండాల్సిన బంగారం వంటి ఇజ్రాయేలు పాదాల కింద త్రొక్కబడతా ఉంది. మేలిమి బంగారము వంటి వారు. వీటిని మీరు కొంచెం ఆలోచన చేసి లేఖనాల్లో ఎంత దారుణమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారో ఆలోచన చేయొచ్చు. నేను జస్ట్ ఓవర్గా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని పిల్లలమైన మనం ఈ సంగతులు ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మేలిమి బంగారంతో పోల్చదగిన ప్రియకుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కొండలుగా ఎంచబడుచున్నారు. బంగారం లెక్కన ఉండాల్సిన వాళ్ళు ఏమయ్యారు? మంటి కొండలు అయిపోయారు. ఇంకా చూడండి, 4వ అధ్యాయం 5వ వచనం. సుకుమార భోజనము చేయవారు దిక్కులేక వీధుల్లో పడి ఉన్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకొనుచున్నారు. సుకుమార భోజనం అంటే చాలా విలాసవంతమైన, ప్రపంచంలో జూయిష్ పీపుల్ తినేటంత శ్రేష్టమైన భోజనం కానీ సుకుమార భోజనం కానీ బహుశా ప్రపంచంలో ఇప్పుడైతే అనేక దేశాలు డెవలప్ అయినాయి, కానీ వారు తినేటంత శ్రేష్టమైన భోజనం నేను ఈ కాన్సెప్ట్ లో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మనం దేవుని వాక్యం సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దిక్కులేక వీధుల్లో పడి ఉన్నారు. అంతేకాదు, పెంట కుప్పలను కౌగిలించుకుంటున్నారు. అంటే ఎంత దుర్భరమైన పరిస్థితుల్లోనికి వారు నెట్టివేయబడ్డారో మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘములతో కప్పి ఉన్నాడు. ఆయన ఇజ్రాయేలు సౌందర్యమును ఆకాశం నుండి భూమి మీద పడవేసెను. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. ఈ 2వ అధ్యాయం 1 నుండి 6-7 వచనాల వరకు దేవుని కోపం అనే మాట రాయబడింది. వరుసనే వాటిని ధ్యానం చేయండి. ఎంత దారుణమైన విషయాలు జరిగినాయో.
దేవుని కోపాన్ని బట్టి, ప్రచండమైన కోపం అంటాడు. 2వ వచనంలో మహోగ్రుడై అంటాడు. 3వ వచనంలో కోపావేశుడై అంటాడు. 4వ వచనంలో శత్రువు వలె విల్లెక్కు పెట్టి ఉన్నాడు అంటాడు. ప్రభువు శత్రువు ఆయన అంటాడు 5వ వచనంలో. 6వ వచనంలో ఒకడు తోటను కొట్టివేసినట్లు ఆయన కొట్టివేశాడు అంటాడు. అంటే ఇంత కష్టం దేవునికి ఎందుకు? దేవుడు తన ప్రవక్తలను పంపి మార్పు చెందండి, మార్పు చెందండి, మార్పు చెందండి, మార్పు చెందని చెప్పి 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 విసిగిపోయిన తర్వాత దేవుడు ఈ పరిస్థితిని అనుమతించాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే సీయోను కుమార్తెను మేఘములతో కప్పి ఉన్నాడు. మేఘములతో కప్పి ఉన్నాడంటే అందరికీ కనబడే గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉన్నదాన్ని కనబడకుండా చేశాడు. కనబడకుండా చేశాడు. మీరు లేఖనాలు చూడండి, లేకపోతే హిస్టరీ కూడా చూడండి. ఎక్కడైనా పోలీసు వాళ్ళు దాడి చేసినప్పుడు వాళ్ళు కనబడకుండా స్మోక్ బాంబులు వేస్తారు. కనబడరు అన్నమాట. స్మోక్ బాంబులు వేస్తే కనిపించరు. దేవుడు ఇజ్రాయేల్ దేశాన్ని కనబడకుండా చేశాడు. మేఘములతో కప్పి దాన్ని కనబడకుండా చేశాడు. అంతేకాదు, అక్కడున్న మాట గమనిస్తే ఆయన ఇజ్రాయేల్ సౌందర్యంలో ఆకాశం నుండి భూమి మీద పడవేశాను. ఆకాశంలో ఎత్తైన స్థానంలో ఉండాల్సిన దాని సౌందర్యం దేవుడు దాన్ని భూమి మీద పడవేశాడు. భూమి మీద పడవేశాడు. నాకు చాలా బాధ కలిగే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. 4వ అధ్యాయం 7-8 వచనాలు. చాలా కష్టం అనిపించింది ఈ మాట ఆలోచన చేస్తూ ఉంటాయి. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహ కాంతి నీలము వంటిది. ఏం చెప్పాడండి? అంటే అది వాస్తవం. ప్రభు ఇక్కడ వారిని గురించి వర్ణించిన వర్ణన వాస్తవం. అది ఇలాంటి వారు ఎలాంటి వారు? హిమము కంటే శుద్ధమైన వారు. దే ఆర్ హోలీ పీపుల్. వాళ్ళు వాస్తవానికి పరిశుద్ధ జనులు. ప్రపంచంలో ఎవరు వారికి సాటి కారు. పరిశుద్ధ జనులు. ఇంకా పాల కంటే తెల్లని వారు, వారి రూపం, వారి శరీరంలో పగడము కంటే ఎర్రనివి, వారి దేహ కాంతి నీలము వంటిది. ఇంత అద్భుతమైన జనులను ప్రపంచం చూడలేదు. ఇక్కడ వారి భౌతిక దేహాన్ని, కాంతిని, వారి సౌందర్యాన్ని జ్ఞాపకం చేశాడు. కానీ వారి నాలెడ్జి ప్రపంచంలో ఎంత గొప్పదంటే ప్రపంచంలో ఉన్న వారందరికంటే లేఖనంలో దానియేలు గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటాం కదా, 10 అంతలు జ్ఞానం కలిగిన వారని. అలాంటి వారు తెల్లని వారు, ఎర్రని వారు, పగడం కంటే ఎర్రని వారు, నీల కాంతి కలిగిన వారు, హిమము కంటే శుద్ధమైన వారు ఏమయ్యారో తెలుసా? చూడండి 8వ వచనం. అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను. ఇదేంటి? వారి అపరాధాలను బట్టి, వారి దోషాలను బట్టి బొగ్గు కంటే నలుపోయారు. చాలా దారుణమైన పరిస్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులరా, వారి జీవితాల్లో చాలా బాధ కలిగే విషయం. బొగ్గు కంటే నలిపోయారు. అంటే ఎలా అయిపోయారు? చాలా దారుణం. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాం. విలాప వాక్యంలో 2:9 చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం.
పట్టణపు గౌనులు భూమిలోనికి కృంగిపోయాను, దాని అడ్డగడియలను ఆయన తుత్తనీయులుగా కొట్టి పాడు చేశాను. దాని రాజును అధికారులను అన్యజనులోనికి పోయి ఉన్నారు. అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయాను, యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు. ఇక్కడ పై మాటలు కూడా మనం ఆలోచించాలి, కానీ కింద మాటలు జ్ఞాపకం చేస్తున్నా. వారికి ధర్మశాస్త్రం లేదు, దేవుని వాక్యం లేదు, దైవ ప్రత్యక్షత లేదు. వారి అపరాధాన్ని బట్టి, వారి పాపాన్ని బట్టి దేవుడు వారికి దైవ ప్రత్యక్షతను ఇవ్వటం లేదు. వారికి దేవుని వాక్యం కూడా వారి చేతుల్లో లేకుండా చేశాడు. తీసుకుని అన్ని జనుల మధ్యకి తీసుకుని వెళ్ళాడు. అన్ని జనుల మధ్య ఇస్త్రీ వేశాడు. ఇస్త్రీ వేస్తే ఏం లేదు, అక్కడ వాక్యం లేదు. దేవుడు దైవ ప్రత్యక్షతను ఇవ్వటం లేదు, దైవ ప్రత్యక్షత లేదు. ఇజ్రాయేల్ జీవితాల్లో దైవ ప్రత్యక్షతను కోల్పోతే, దేవుని వాక్యం లేకపోతే వాస్తవానికి వారు బ్రతకలేరు. మనం ఆలోచించేటంత తేలిగ్గా కాదు వారి జీవితాలు. చాలా 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 ఉన్నతమైనవి. అయితే వాక్యం లేదు, దైవ ప్రత్యక్షత లేదు. 2వ అధ్యాయం 10-11 చూడండి. సీయోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందరు, తల మీద బుగ్గి పోసుకునేదురు, గోనెపట్ట కట్టుకుందరు. యెరూషలేము కన్యకలు నేల మట్టుకు తలలు వంచుకుందరు. నా జనుల కుమారి కలిగిన నాశనంను చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించున్నవి. నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నా కాలేజము నేల మీద ఒలుగుచున్నది. ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే చాలా దుర్భరమైన పరిస్థితి. 13వ వచనం కూడా మనం గమనిస్తే ఇవే మాటలు మనకు కనిపిస్తాయి. అందులో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా, 5వ లైను, 13వ వచనం 5వ లైన్. నీకు కలిగిన నాశనం సముద్రం అంత గొప్పది. దేవుడు వారికి కలిగిన నాశనాన్ని వివరిస్తా చెప్తున్నాడు. నీకు కలిగిన నాశనం సముద్రం అంతా గొప్పది, సముద్రం అంతా గొప్పది. అంతేకాదు, సముద్రం అంత గొప్ప. విలాప వాక్యములు 1వ అధ్యాయం చూడండి, 1వ వచనం. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలు వంటిదాయను. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములో రాజకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించినదైపోయాను. సంస్థానములన్నిట్లో రాజకుమార్తె, ఉన్నతమైన స్థానంలో ఉన్న రాజకుమార్తె ఇప్పుడేమైంది? పన్ను చెల్లించేది అయిపోయింది. జనభరితమైన పట్టణం. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటామంటే 1:15 అంటాడు, లాస్ట్ లైన్ చూడండి, 15వ వచనం, 15వ వచనం లాస్ట్ లైన్ లో, ద్రాక్ష గానుగులు వేసి దాన్ని త్రొక్కి ఉన్నాడు. గానుగులు వేసి త్రొక్కాడు అంటే మీరు ఆలోచించండి. సంస్థానములన్నిట్లో, ప్రపంచం అంతట్లో రాజకుమార్తె. ఇప్పుడు పన్ను చెల్లించేది అయిపోయింది, గానుగులు వేసి తొక్కాడు దేవుడు. గానుగులు వేసి తొక్కాడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు సహోదరులరా, చాలా సార్లు మన విశ్వాస భక్తి జీవితంలో చాలా బలంగా మనం ఆలోచన చేయాల్సిన విషయాలు ఏంటంటే, పాపం చేసేటప్పుడు సహజంగా బరి తెగించి చేస్తాం, కానీ దాని శిక్ష భరించేటప్పుడు తట్టుకోలేం. దాని శిక్ష ఎంత తీవ్రంగా ఉంటుందో నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. చూడండి, 1:17 చూడండి, 1:17. ఆదరించువాడు లేక సీయోను చేతులు చాపుచున్నది అంటాడు. చూడండి ఏం చేస్తుంది, చేతులు
చాపి అయ్యా 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 నన్ను ఆదరి అంటే అంత ఘోర శ్రమ. దేవుడు అంటాడు, నేను చేతులు చాచినప్పుడు నువ్వు రాలేదుగా. చేతులు చాచి ఇర్మియాను పంపి చేతులు చాచి పిలిస్తే ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. రోమపత్రిక 10:21 చూడండి. రోమపత్రిక 10వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ కూడా మధ్యలో చదువుతున్నాను సమయభావాన్ని బట్టి. ఇజ్రాయేల్ విషయం అయితే అవిధేయులు వారి ఎదురాడి ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని అని చెప్పుచున్నాడు. దినమంతా చేతులు చాచి వారిని పిలిచి ఆయన అలసిపోయాడు. ఇప్పుడు ఆయన చేతులు చాపి పిలిచి శిక్ష విధించినప్పుడు ఇప్పుడు వీళ్ళు చేతులు చాపుతున్నారు. అయ్యా మా ఇళ్ళ కనికరం చూపు అని. కనికరం ఏమి చూపటానికి మహిమగల దేవుడు ఇష్టపడలేదు. ఈ భాగాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు సహోదరులరా, మనం కొద్దిగా ఆలోచన చేయాల్సిన విషయం. 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. 10:20 మొదటి అధ్యాయం 20వ వచనం, క్షమించండి, మొదటి అధ్యాయం 20వ వచనం. యెహోవా దృష్టించి చూడుము, నాకు ఇబ్బంది కలిగిను, నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నాలో కొట్టుకొనుచున్నది, వీధులలో ఖడ్గము జన నష్టము చేయుచున్నది, ఇండ్లలో నానా మరణకరమైన వ్యాధులు ఉన్నవి. జాగ్రత్తగా ఈ మాట ఒకటి ఆలోచన చేయండి. ఇడ్చోండి. మీరందరూ నాకెళ్ళి చూడాలి, కొంచెం మనసు పెట్టి ఈ మాటలు వినాలని మనం చేస్తాను. బయటేమో వీధుల్లోనేమో ఖడ్గం ఉంది. బయటికి వెళ్తే చచ్చిపోతాం, చంపేస్తారు. పోనీ ఇంట్లో ఉన్నామా అంటే ఇంట్లో మరణకరమైన వ్యాధులు ఉన్నాయి. దీనివల్ల చచ్చిపోతాను, బయటికి వెళ్ళినా చచ్చిపోతాను. బయట మరణకరమైన వ్యాధులు ఉన్నాయి, లోపల మరణకరమైన వ్యాధులు ఉన్నాయి. బయటికి వెళ్తే ఖడ్గంతో చంపేస్తారు. బయట శత్రువు ఉన్నాడు, దాక్కున్న వాళ్ళ విషయం, దాగిన వారి విషయం. అంటే ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. ఇంట్లో ఉండలేరు. ఉదాహరణకి కరోనా వచ్చినప్పుడు ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళాలంటే ఎంత భయపడ్డారో, అబ్బాబ్బాబ్బా ఎంత దారుణాలు జరిగినాయో చెప్పలేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ చనిపోతే ఆయన భార్య కూడా సివియర్ అయి చెన్నైలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. హాస్పిటల్ ఇట్లాంటి బోల్డ్ కోకొల్లలో ఇన్సిడెంట్స్ జరిగినాయి. కనీసం నానేవాళ్ళు ఎవ్వరు రాలేదు. ఒక్కడనే వాళ్ళు తీసుకెళ్ళి పాతి పెట్టారు. ఐఏఎస్ ఆఫీసర్ భలే బాధ అనిపించింది. సహోదరులరా, ఈ భాగంలో ఆలోచన చేస్తా ఉంటే దేవుడు ఎంత ఘోరమైన పరిస్థితికి దేవుడు వారిని అప్పగించాడు అంటే, బయటికి రాలేరు, ఇంట్లో ఉండలేరు. ఇంట్లోనేమో నానా విధములైన మరణకరమైన వ్యాధులు ఉన్నాయి, బయట ఖడ్గం ఉంది. బయటకు వచ్చినా చనిపోతారు, లోపల ఉన్నా చనిపోతారు. నేను కడపటిగా 1-2 మాటలు జ్ఞాపకం చేసి నేను ముగించాలని ప్రయత్నం చేస్తా ఉన్నా. పాపాన్ని బట్టి దేవుడు విధించిన శిక్ష అది. ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తున్నా, అదేమంటే ఇజ్రాయేలులో ఆనాడు రక్తం కన్నీరు ప్రవహించినాయి. ఎక్కడ చూసినా రక్తం, ఎక్కడ చూసినా కన్నీళ్లు. వారి దుఃఖం భరించలేనంత. ఈ 5 అధ్యాయాల్లో చాలా మాటలు రాయబడ్డాయి వారి దుఃఖాన్ని గురించి. వారి దుఃఖం భరించలేనంత, వారి కన్నీరు భరించలేనంత, వారి రక్తం అన్ని స్థలాలు. నువ్వు నేను బాగుంటే ఏమి దుఃఖపడం.
కానీ మనం ఏడవాలంటే కత్తి తీసుకొని చేయి నరికేయండి, ఏం చేస్తావు? మీ నాన్న మీ అమ్మ చనిపోయారు, చంపబడ్డారని చెప్పండి, ఏం చేస్తాం? ఎంత ఏడుస్తాం? చాలా ఏడుస్తాం. ఎక్కి 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 ఏడుస్తాం. విలాప వాక్యంలో గ్రంథంలో మనం గమనించే సంగతి ఏమంటే, ఆనాటి ఇజ్రాయెల్ రక్తాన్ని కన్నీటిని విపరీతంగా ప్రవహింపజేశారు. అయినా వారికి క్షమాపణ కలగలేదు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం 22వ వచనం ఈ గ్రంథానికి కీలకమైన వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. పూర్తిగా తుడిచేయాలి కానీ తుడిచేయలేదు. ఆయన కృప చూపాడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, పరలోకమందున్న దేవుడు కృప చూపడానికి ఇష్టపడ్డాడు. ఒకటి వాత్సల్యత చూపాడు. 23వ వచనంలో ఆయన నమ్మదగిన వాడు. 25వ వచనంలో ఆయన దయాళుడు. 26లో ఆయన రక్షించేవాడు. ఆశ్చర్యకరమైన కృపను, కనికరాన్ని చూపి ఇక్కడ చెప్పబడిన ప్రవచనం ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను, నాకు కూడా టైం అవుతుంది. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, ఇక్కడ ఈ లేఖనంలో ప్రభుని గురించి చెప్పబడిన ప్రవచనం రక్తాన్ని కన్నీటిని ప్రవహింపచేసిన ఇజ్రాయేల్కి క్షమాపణ దొరకలేదు. అయితే పరలోకమందున్న మహిమగల దేవుడే మానవ జాతి కొరకై కృపను, వాత్సల్యతను, విశ్వాసాన్ని, దయాళత్వాన్ని, రక్షణను అనుగ్రహించడానికి మహిమా స్వరూపి అయిన ఆయనే మానవునిగా భూలోకానికి దిగి రావటానికి ఇష్టపడ్డాడు. ఎందుకు దిగి వచ్చాడు అంటే, దెర్ ఈస్ ఓన్లీ వన్ రీజన్. ఒకే ఒక కారణం ఏంటంటే, కన్నీటిని, రక్తాన్ని చిందించడానికి ఆయన భూలోకానికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన వధించబడి తన అమూల్యమైన రక్తాన్ని ధరణిపైన చిందించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు 27వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుతున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి. యవన కాలమున కాడి మోయట నరునికి మేలు, అతని మీద దానిని మోపిన వాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలెను. నిరీక్షణ ఆధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకుని వలను. అతడు తన్ను కొట్టువారి తట్టు తన చెంపలను త్రెప్పవలను. అతడు నిందతో నింపబడవలను. ఈ లేఖనం మన ప్రియరక్షకుని గురించి చెప్పబడింది. అయితే యవన కాలమున కాడి మోయట నరునికి మేలు అనేది సహోదరుల అస్సలు మనకు సంబంధించిన వాక్యం కానే కాదు. అయితే మనకు కూడా సంబంధించింది. యవన కాలమున ఆయన కాడి మోయటానికి పిలువబడిన అనుభవాన్ని కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించింది. కానీ ఒరిజినల్ గా ఈ వాక్యం మన ప్రియరక్షకునికి సంబంధించింది. ఆయన మన అందరి దోషములను తన పైన వేసుకొని మన పాప భారాన్ని ఆయన భరించడానికి ఇష్టపడ్డాడు. మన పాప భారాన్ని భరించడానికి ఇష్టపడి మనలను శాపగ్రస్తమైన స్థితిలో నుండి ఆయన బయటికి తీసుకుని వచ్చాడు. ఇక్కడ ప్రియ ప్రభు చేసిన కార్యం ఏంటంటే, ఒకటి
తన రక్తాన్ని, తన కన్నీటిని ఆయన భూమి పైన ప్రవహింపజేశాడు. కృపను మానవునికి అనుగ్రహించడానికి, కృపను, మహిమను మనకు అనుగ్రహించడానికి, కృపను, వాత్సల్యతను, విశ్వాసాన్ని, దయాళత్వాన్ని, రక్షణను మనకు అనుగ్రహించడానికి పరలోకమందున్న మహిమగల దేవుడైన ఆయన తనను తాను బలిగా అప్పగించుకున్నాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? యవన కాలమున కాడి మోయట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపిన వాడు యెహోవాయే. పరలోకపు తండ్రి మనందరి పాప భారమును తన ప్రియకుమారుని పైన మోపినప్పుడు ఆయన పాపముగా చేయబడ్డాడు. పాపముగా చేయబడ్డాడు. పాపముగా చేయబడి సొగసును, స్వరూపాన్ని కోల్పోయి ఎంత దారుణమైన పరిస్థితిలోనికి ఆయన నెట్టివేయబడ్డాడు. కీర్తనకారుడు అంటాడు, ఎముకలను లెక్కించవచ్చును అంటాడు. ఆయన ఎముకలను లెక్కించవచ్చును. చూడనొల్లని వాని చూడటానికి వల్ల కాలేదు. అలాగూ చేయబడి తన పరిశుద్ధ రక్తమంతా భూమి పైన చిందించి మనకు పాప ప్రాయశ్చిత్తార్థ బలిగా మన కొరకు ఆయన అప్పగించబడ్డాడు. అద్భుతమైన విషయం. ఇజ్రాయేలు రక్తాన్ని చిందించింది, కన్నీటిని ప్రవహింపజేసింది, అయినా వారికి క్షమాపణ కలగలేదు. కానీ పరలోకమందున్న దేవుడు మానవుని ఎడల కృప చూపడానికి ఇష్టపడి ఆయనే భూలోకానికి మానవునిగా దిగి వచ్చి ఆయన మానవుని ఎడల కృపను చూపాడు. ఈ మాటలు వాత్సల్యత చూపాడు. దేవుని పిల్లలమైన మనం ఈ సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తల్లి తన బిడ్డ ఎలాంటి వాత్సల్యత చూపుతుందో అలాంటి వాత్సల్యత ఆయన నీ ఎడల, నా ఎడల చూపాడు. దేవుని కృపను, దేవుని కనికరాన్ని, దేవుని ప్రేమను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎంత విస్తారంగా నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు. అద్భుతమైన విషయం. వాస్తవానికి పాపాన్ని బట్టి కొట్టివేయాలి, కానీ కొట్టివేయకుండా నిన్ను నన్ను సజీవులుగా భూమి పైన ఉంచి ఆయన కృప చూపటానికి ఇష్టపడ్డాడు. అప్పగించుకుందాం. దేవుని మహిమ కొరకు మనం జీవించడానికి ఇష్టపడదాం. ప్రభు నమ్మదగిన వాడు. ఈ లేఖనంలో ప్రభు తనను తాను అప్పగించుకొని తన చెంపలను అప్పగించాడు. ఆయన కొట్టబడుతూ మౌనంగా ఉన్నాడు. మౌనంగా శిక్ష అంతా భరించి నిన్ను నన్ను శాపగ్రస్తమైన స్థితి నుండి విడిపించాడు. కృతజ్ఞత కలిగి మనం జీవించబద్ధులమైనాం. అటు కృప మహిమగల దేవుడు మన ఎడల విస్తరింప చేయనుగాక. మంచిది సోదరులారా, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. ఎవరు ఈ విలాప వాక్యముల నుంచి దైవ సేవకులు మరి సామిలన్న గారు మంచి వాక్యాన్ని అందించారు. మరి మార్నింగ్ కాన్ఫరెన్స్ చేరొచ్చిన వారందరి తరపున అన్నగారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలన్నా. ఈ సమయంలో మరి డి శివయ్యన్న గారు ప్రార్థన చేస్తారు. శివయ్యన్న గారు. పరిశుద్ధుడైన మా తండ్రి, స్తోత్రములనైనా గంధం నుంచి ప్రభువా నీకు అంశాలుగా నీ దాసుడు వివరించాడు. దేవా, వాక్యాన్ని బట్టి నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. విని విడిచిపెట్టి వెళ్లకుండా ప్రభువా హృదయాలు కదిలించి మేము తరిసేసుకొని వాక్యానుసారంగా నడుచుకోవడానికి నీ కృపతో నింపడినైనా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. బట్టి నేను కనికిరాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించి అవుననైనా నా ప్రభువా మా పెళ్లి విషయం కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నైనా నా ప్రభువా ఇప్పుడు కూడా పత్రికలు ఇచ్చేకి వెళుతూ ఉన్నాం. సమయం దగ్గర ఉన్నది కనుక ప్రభువా అది ఎంత మీరే నడిపించుకోమని నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించి
మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. శివయ్య గారికి ప్రభు నామన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి వందనాలండి. ఈ దినం మరి ప్రారంభ ప్రార్థన చేసిన వారికి, పాటలు పాడిన వాళ్ళకి, అలాగే దైవ వాక్యము అందించిన దైవ సేవకులకి, ఆఖరిగా ప్రార్థన చేసిన శివయ్య గారికి, జూమ్ లో చేరొచ్చిన వారందరికీ ప్రభు నామన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయం బర్ణవాసానికి అప్పగిస్తున్నాం.